పంపకారం మేము నమ్ముతాం. అప్పుడు కదా తెలంగాణ విభజనలో కాజీపేటలో కోచ్ ప్రాక్టీస్ ఇంకా ప్రారంభం కాలే, దాని మీద కొట్లాడాలి. RRRకి సంబంధించిన టెండర్లు పూర్తి కాలే, దాని మీద కిషన్ రెడ్డి గారు బీజేపీ ఆపుతుంది. మీరు బీజేపీని అడిగి ఇది మా తెలంగాణ గడ్డ, మా బిడ్డల గడ్డ, నేను కొట్లాడుతుంది మీరు అడగాలి. లేకపోతే రైల్వేకి సంబంధించినటువంటి మెట్రో రైలు 2వ దశకు విస్తరణ కోసం కేంద్రం దగ్గర పోయినాం. ఇంతవరకు ఆపినరండి. బెంగళూరుకి ఇచ్చిండ్రు, చెన్నైకి ఇచ్చిండ్రు, మీ గుజరాత్కి ఇచ్చిండ్రు, అన్నిటికీ ఇచ్చిండ్రు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధికారులు ఉన్నది ఎందుకు? దీని వెనుక పూర్తిగా 100% నేను ఒక స్పష్టం చేస్తున్నా, తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్, ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు. దీన్ని ఏ రకంగానైనా డిస్టర్బ్ చేసి దీన్ని భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పడానికి స్క్రిప్ట్ చదువుతున్నటువంటి నాయకుని లెక్కనే కనపడుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగం మీద గౌరవం ఉన్నట్టు కానీ రాజ్యాంగం పట్ల వారికి ఉన్నటువంటి దాని మీద మనకు అర్థమవుతుంది. 100% రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులైతే ఈ ప్రాంత ప్రజల మీద కొట్లాడదాం రండి. రేపు ఢిల్లీకి పోదాం, మేము తీసుకుపోతాం. తెలంగాణకు రావాల్సిన 1000 కోట్ల పెండింగ్ ఉన్నాయి. కైలాష్ గారు ఒక్క నిమిషం అండి, మిగతా ప్యానలిస్టులు కూడా వెర్షన్ తీసుకుందాం. వంశీ ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎందుకు 12 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్ర తెలంగాణ అనే అంశం రావడం, ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. వర్మ గారు గుడ్ ఈవినింగ్ అండి, మీకు తోటి ప్యానలిస్టులు కానీ 99 టీవీ వీక్షకులందరికీ. సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పింది తెలంగాణలో పోటీ చేస్తామని మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన ఎదుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఒకసారి మనం జనసేన ప్రస్థానం చూసుకుంటే 2014లో పార్టీ స్థాపించారు వర్మ గారు. 14లో పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత 2019లో వారు పోటీ చేస్తే ఘోర పరాజయం పాలయ్యారు. వారు ఓటమిని అంగీకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ గెలిచి తీరుతామనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేసి 2024లో పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో గెలిచారు. ఇప్పుడు 2026లో మరొక కీలక ప్రకటన, తెలంగాణలో జనసేన పోటీ చేస్తా ఉంది అనేటటువంటి కీలక ప్రకటన చేశారు. అయితే యాజ్ యూజువల్ రాజకీయ ప్రత్యర్థులు అని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిత్రులు చెప్పారు ఇది కేవలం బీజేపీ స్క్రిప్ట్ అని చెప్పారు. సో డెఫినెట్లీ వారు రాజకీయ ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని అంగీకరించినట్లే. సో ఇక పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చేసినటువంటి ప్రకటనలో కొంతమంది ఏమంటారంటే ఇది మా జాగీరు, తెలంగాణ డెఫినెట్లీ మా జాగీరు అని చెప్పేసి సాక్షాత్తు ఒక మంత్రి గారు చెప్పినటువంటి మాట. నేను ఎక్కువ మిగిలిన ప్యానలిస్టులు కూడా ఉన్నారు కాబట్టి నేను ఒక విషయం సార్, 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, 2 తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా ఎదగాలి, అభివృద్ధిలో దూసుకెళ్ళాలి అని చెప్పేసి మేము ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాం. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం. ఎందుకంటే సార్ ఒక ఎగ్జాంపుల్, ఈరోజు తిరుపతి టెంపుల్లో రేవంత్ రెడ్డి గారి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి తెలంగాణ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇచ్చారు. వారి నియోజకవర్గాల్లో ప్రజల్ని తిరుపతికి రికమెండేషన్ లెటర్లు ఇచ్చేసి వారిని కూడా తిరుపతికి వచ్చేటటువంటి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు 2 తెలుగు రాష్ట్రాలు సహృదయంతో కలిసిమెలిసి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చారే కానీ ఆంధ్ర మా జాగీర్ మేము రానివ్వమనేటటువంటి మాటలు ఎక్కడా కూడా మాట్లాడలేదు. కాబట్టి గౌరవనీయులైన మంత్రివర్యులు అట్లాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అట్లాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ నా జాగీర్ అని అనలేదు, తెలంగాణ భారతదేశంలో ఉంది, తెలంగాణలో మేము ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని అన్నారు. అది ఆయనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు, రాజ్యాంగం పవన్ కళ్యాణ్ గారికి కల్పించినటువంటి ప్రాథమిక హక్కు, అది హరించేటటువంటి అవకాశం ఎవరికి లేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి డెసిషన్ ఒకటి, రేవంత్ రెడ్డి గారి ఆ రిక్వెస్ట్ ఒకటి తీసుకుని ఒప్పుకున్నారో, మేము ఆ రోజు ఆంధ్ర మా జాగీర్, తిరుపతి మా జాగీర్ అని అనలేదు, తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా అవకాశాలు ఇచ్చారు. సో అట్లాగే 2 రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలనేదే కూటమి ఉద్దేశం. డెఫినెట్లీ దానికి కావాల్సినటువంటి సఖ్యత మేము అందిస్తామని అయితే చెప్తా ఉన్నాను వర్మ గారు. సార్, ముందుగా మీకు 99 టీవీకి యాజమాన్యానికి ప్యానల్లో ఉన్న పెద్దలకి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి నా నమస్కారాలు. ఫస్ట్, మనము కుటుంబంగా ఉన్నటువంటి రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకులతో విడిపోయిన తర్వాత మనం అందరం కూడా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ సఖ్యంగా 2 బిడ్డలు, ఒక తల్లికి పుట్టినటువంటి 2 బిడ్డలలాగా ఉండేటువంటి పరిస్థితి మన రాష్ట్రాల్లో రావాలనేటువంటిది మా కోరిక. ఇటువంటి